హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించి రిజల్ట్స్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలో చెప్పబోతున్నాను అనమాట. దాంతో పాటు మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలని చెప్పేసి మీకు క్లారిటీ అయితే ఇవ్వబోతుంది. అయితే మీకు వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాం. దాన్ని క్లిక్ అయితే చేసి మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే రావచ్చు. ఇక్కడ చూస్తారు కదా, ఏపీపీఎస్సీ వెబ్సైట్ అని చెప్పి అయితే ఉంది కదా, దాన్ని క్లిక్ అయితే చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ అన్నిటికన్నా పైన మనకి అటెన్షన్ రిజల్ట్స్ టు ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ 2 సర్వీస్ అని చెప్పి ఇచ్చారు కదా. దాని పక్కన చూసారు క్లిక్ హియర్ అని చెప్పి ఉంది కదా, దాన్ని క్లిక్ అయితే చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధమైన నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ పైన అన్నిటికన్నా కూడా మనకి హైలైట్ అవుతుంది కదా, రిజల్ట్ నోటిఫికేషన్ ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ 2 సర్వీస్ అని చెప్పేసి ఉంది కదా. దాని మీద క్లిక్ అయితే చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత మనకి వెబ్ నోట్ అయితే వస్తుంది అనమాట. సో మనకి అఫీషియల్ వెబ్ నోట్ కూడా రిలీజ్ చేశారు. పైన మనకి రిజల్ట్స్ కూడా రిలీజ్ చేశారండి. సో ఇక్కడ రిజల్ట్స్ మీద క్లిక్ అయితే చేయండి. రిజల్ట్ క్లిక్ చేస్తున్నాను. నాకు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయింది. నేను ఓపెన్ అయితే చేస్తున్నాను అనమాట. సో మనకి ఇది రిజల్ట్ సంబంధించి సో డేటా అండి. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నంబర్స్ అయితే ఉంటాయి. మనకి అప్రాక్సిమేట్ గా అయితే చాలా మంది అయితే సెలెక్ట్ అయితే అయ్యారు. సో వన్స్ మీరు చెక్ అయితే చేసుకోండి, మీ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఉందని చెప్పేసి. టోటల్ గా మనకి 370 మంది అయితే సెలెక్ట్ అయితే అయ్యారనమాట. మనకి ఏదైతే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి సంబంధించి చూసుకున్నట్లయితే వాళ్ళందరి రిజిస్ట్రేషన్ నంబర్స్ అయితే ఉన్నాయి. సో మీరు సింపుల్ గా ఇది కాపీ చేసి మీ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా మీరు ఇక్కడ సెర్చ్ లోకి వెళ్ళి కొట్టినట్లయితే మీ రిజిస్ట్రేషన్ నంబర్ అయితే కనిపిస్తుంది. ఇన్ కేస్ మీ రిజిస్ట్రేషన్ నంబర్ సెర్చ్ లో కొట్టిన లేదంటే ఐఎమ్ సారీ, మీరు క్వాలిఫై అయితే అవ్వలేదని చెప్పేసి అయితే అర్థం అనమాట. సో అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డాక్యుమెంట్స్ ఇప్పుడు ఈ క్వాలిఫై అయ్యారు కదా. సో ఈ క్వాలిఫై అయిన వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలో కూడా మీకు చెప్పబోతున్నానండి. సో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకుని అయితే ఉంచండి. సో అది వచ్చేసరికి ఏజ్ ప్రూఫ్ అనమాట. సో మనకి ఏజ్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏజ్ కింద 10th క్లాస్ మార్క్స్ ఏమో సరిపోతుంది. అలాగే మీ క్వాలిఫికేషన్, మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ ఏం చదివినా సరే దానికి సంబంధించి క్వాలిఫికేషన్ అనమాట. మీ స్టడీ సర్టిఫికేట్స్ అండి. అలాగే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అని చెప్పి అయితే ఇచ్చారు. ఇక్కడ ఏంటి అనుకున్నట్లయితే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి సరిపోతుంది అనమాట. సో వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకా బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ అని చెప్తుంది కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకునేది వెళ్ళండి. సో క్యాస్ట్ ఓబీసీ రెండు కానీ దగ్గర రెడీగా ఉన్నట్లయితే అవి సరిపోతుంది అనమాట, అంటే బీసీ కమ్యూనిటీలోని. అలాగే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకునేది వెళ్ళండి. సో ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అన్నట్లయితే మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకుని అయితే వెళ్ళాలన్నమాట. అలాగే మీకు ఎవరైనా సరే మైగ్రేట్ అయినట్లయితే, ఓకేనా, సో మీరు మైగ్రేట్ అయినట్లయితే మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా కావాలన్నమాట. మీరు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినట్లయితే. అలాగే ఇంకెవరైనా సరే స్పోర్ట్స్ కోటా కూడా పెట్టుకున్నట్లయితే ఆ స్పోర్ట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా కావాలండి. దాంతో పాటు మీకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ పీబీడీ సర్టిఫికేట్స్, డిసేబిలిటీ పర్సన్ విత్ డిసేబిలిటీ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే పర్సన్ విత్ డిసేబిలిటీ సర్టిఫికేట్స్. దాంతో పాటే ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినట్లయితే మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా తీసుకుని వెళ్ళాలి. అలాగే మీకు కాల్ లెటర్ అనేది అయితే వస్తుందన్నమాట. మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఆ కాల్ లెటర్ కూడా డౌన్లోడ్ చేసుకొని సో మీరు ఆ డాక్యుమెంట్స్ తో పాటు తీసుకుని అయితే వెళ్ళాలండి. సో మీకు బేసిక్ లైక్ ఆధార్ కార్డు, కొన్ని పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకుని అయితే వెళ్ళండి. సో అవి కూడా మీకు యూస్ఫుల్ అయితే అవుతాయి అనమాట. సో ఇదండి మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రిజల్ట్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను మనకి రిప్లైస్ అయితే ఇస్తాను. దాంతో పాటు మీరు ఏం చేయాలనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ సంబంధించి లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సో అలాగే మనకి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కూడా చేయండి. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఏపీ గవర్నమెంట్ నుంచి కానీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చే ప్రతి జాబ్ కూడా మీ వరకు అయితే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.